guys, welcome to techmango YouTube channel. Guys, ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను YouTube వీడియోస్ కోసం thumbnail ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి. అలాగే చాలా మంది చాలా రకాలుగా అంటే Facebook కూడా thumbnails ఉంటాయండి, Instagram కూడా thumbnails ఉంటాయి. వాటికి కూడా thumbnails ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్తాను. మెయిన్ గా వచ్చేసి YouTube thumbnails ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చెప్తానండి. అలాగే మీరు ఏ ఒక ఫాంట్స్ కి ఎలాంటి కలర్స్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అనేది ఎలాంటిది ఇవ్వాలి, మరియు బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి మనము వాడుకోవడానికి, మరియు మనము ఎలా ఒక అద్భుతమైన thumbnail క్రియేట్ చేయాలి అనేదంతా మీకు టోటల్ గా ఈ రోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మరియు చాలా మంది స్టిక్కర్స్ లాంటివి వాడుతూ ఉంటారు చూడండి thumbnails పైన, వాళ్ళ ఒక ఇమేజెస్ ని అలా ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకైతే ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో thumbnail క్రియేట్ చేయడానికి ముందుగా మీరు ప్లే స్టోర్లో వెళ్ళేసి పిక్సెల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, పిక్సెల్ యాప్ లింక్ వచ్చేసి దాన్ని అయితే క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పిక్సెల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ వచ్చేసి దీన్ని అయితే క్రియేట్ చేశాను చూడండి. ఇలా thumbnails అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జిట్ అయితే కొడుతున్నాను. ఫస్ట్ సేవ్ అయితే పెట్టుకునేస్తున్నాను. ఫస్ట్ సేవ్ యాజ్ ప్రాజెక్ట్, ఇక్కడ సేవ్ అయితే ఓకే అయితే ఇచ్చేసాను. ఇక్కడ 3 డాట్స్ మీద ఎగ్జిట్ అయితే కొడుతున్నాను. ఎగ్జిట్ కొట్టేసి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది రిమూవ్ చేసేయండి. ఇక్కడ పైన డిలీట్ బటన్ పైన క్లిక్ చేసి రిమూవ్ అయితే చేసి పైన టాప్ లో 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది చూడండి, ఇక్కడ కస్టమ్ పైన క్లిక్ చేసి యూట్యూబ్ thumbnail కదా కావాల్సింది మనకి యూట్యూబ్ thumbnail అయితే ఇలా పెట్టుకొని ఇలా ఓకే అయితే ఇచ్చేయండి. 1080x720p రేషియోలో అయితే మనకి ఇదైతే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 4th ఆప్షన్ అయితే ఉంది చూడండి. 4th ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది చూడండి. గ్యాలరీలో ఉండే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వచ్చేసి ఏదైనా బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ ఉంటే దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఇమేజెస్ అయితే ఇచ్చారు, అందులో ఉండే ఒక ఇమేజెస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ ఒక బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ కావాలో అనేది యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ కావాల్సింది. లేకపోతే ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియంట్ పైన క్లిక్ చేసి మీరు ఏది కావాలో దానిపైన క్లిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ వచ్చేసి నేనైతే ఒక టెంప్లెట్ అయితే యాడ్ చేశాను. దీన్ని మోడరేషన్ చేసుకోవాలంటే ప్లస్ పైన క్లిక్ చేసి ప్లస్ ఇలా వచ్చేసి మీరు ఇక మోడరేట్ అనేది మీరు దీన్ని అయితే ఇలా ఒక డ్రాగ్ చేయడం వల్ల మీకు మోడరేట్ అయితే చేసుకోవచ్చు దీన్ని వచ్చేసి. లేకపోతే మీకు ఇక్కడ బొకెట్ అయితే చూడండి, కింద వచ్చేసి దానిపైన క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇలా సెలెక్ట్ చేసుకొని అయితే ఓకే మీద క్లిక్ చేస్తే యాడ్ అయితే అయిపోతుంది. నేనైతే యాడ్ చేయట్లేదు, ఇదే బాగానే ఉంది. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే మనకు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ మనం మన ఇమేజ్ లేకపోతే ఏదైనా దీనిపైన ఇమేజ్ అయితే యాడ్ చేయాలంటే ఇక్కడ 3rd ఆప్షన్ ఉంది చూడండి. 3rd ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అయితే ఉంది చూడండి, ఇంపోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నేనే ఇక్కడ మీ ఒక గ్యాలరీలో ఉండే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే PNG ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. నాది వచ్చేసి నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా వచ్చేసి ఇలాంటి ఇమేజెస్ ఎలా తయారు చేయాలి అనేసి ఒక వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఆ వీడియోని అయితే చూడొచ్చు. లేకపోతే ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో అనేది ఇచ్చాను, అక్కడి నుంచి కూడా విజిట్ అయితే ఇచ్చేసి ఎలా ఇలా రిమూవ్ చేయాలి అనేది అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి PNG ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎలా రిమూవ్ చేయాలి అనేది వీడియో అయితే ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో, మీరు తప్పకుండా చూసి ఇలా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే రిమూవ్ చేసుకుని ఒక సైడ్లో అయితే ఇలా ఒకటి సెట్ అయితే చేసుకోండి. దాన్ని వచ్చేసి ఇప్పుడు సెలెక్ట్ అయింది కదండి ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు సైడ్లో ఉంది చూడండి, సైడ్లో ఇలా క్లిక్ చేస్తే అదైతే అన్సెలెక్ట్ అయితే అయిపోతుంది. అలాగే మీకు ఇక్కడ పైన టాప్లో ఉండే చూడండి ఆప్షన్స్, ఇక్కడ ఇది వచ్చేసి లేయర్స్ అనేసి దానిపైన క్లిక్ చేస్తే మనం ఏమేమి యాడ్ చేస్తామో ఇక్కడ లేయర్స్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ బటన్ పైన క్లిక్ చేస్తే ఇలా ఐ అంటే మాయమైపోతుందండి, క్లిక్ చేస్తే ఇలా మాయమైపోతుంది. మరియు లాక్ బటన్ పైన క్లిక్ చేసాం కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు, సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వదు మరియు ఎక్కడ కదిలించడానికి అవ్వదండి. ఇప్పుడు ఇలాగే ఉంది, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇలా సెలెక్ట్ అయిపోయింది. దీన్ని అయితే మనం కదిలించేది అవసరం వద్దు. ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడైతే మనం లాక్ అయితే చేసి పెట్టేద్దాం. లాక్ చేస్తే మనం ఇక్కడ దీన్ని అయితే మనము కదిలించడానికి సాధ్యమే ఉండదు. ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక బ్రైట్నెస్ అనేది సరిలేదు కదండి. లాక్ బటన్ ఓపెన్ చేసి బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కించుకుందాం, ఎందుకంటే మబ్బుగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ ఒక 3rd ఆప్షన్ లోపల వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ అనేది క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కలర్ ఫిల్టర్స్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కొంచెం బ్రైట్నెస్ అనేది పెట్టుకొని ఇక్కడ కాంట్రాస్ట్ అనేది కొంచెం పెట్టుకొని ఇక్కడ సాచురేషన్ అనేది ప్లస్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్క % యాడ్ అవుతుంది, మైనస్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్క % తగ్గుతుంది. అందువల్ల నేను ప్లస్ మీద 1% పెట్టుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తున్నాను. అలాగే స్ట్రోక్ యాడ్ చేయాలంటే స్ట్రోక్ మీద క్లిక్ చేసి స్ట్రోక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా PNG ఇమేజెసే కాదండి, మీరు ఏ ఒక ఇమేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రోక్ వచ్చేసి నేనైతే యాడ్ అయితే చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి ఇదైతే షాడో అయితే ఇద్దాం అనుకుంటున్నాను. షాడో కూడా ఇచ్చుకోవచ్చు అండి దీనిలో. చూడండి షాడో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ అయితే చేస్తే ఇలా షాడో అయితే ఎనేబుల్ అయితే అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ కింద రేడియస్ అయితే ఉంది చూడండి, బ్లర్ రేడియస్, ఇక్కడైతే బ్లర్ రేడియస్ అనేది యాడ్ చేసుకోవచ్చు.
అలాగే ఆఫ్సెట్ ఎక్స్, ఆఫ్సెట్ వై అవన్నీ మీరైతే సెట్టింగ్స్ అయితే మీరే యాడ్ చేసుకోవాలండి. కలర్ ఇంకా వేరే కలర్ కావాలంటే ప్లస్ మీద క్లిక్ చేసి ఇలా అంత సింపుల్ కదండి. అలాగే టిక్ మార్క్ ఇచ్చేయండి. అలాగే ఎంబాస్ అనేది ఉంది, ఎంబాస్ మీద క్లిక్ చేసి ఇలా ఎంబాస్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఎంబాస్ అయితే తీసేస్తున్నాను, ఎందుకు ఎంబాస్ బాగా ఉండదు మనకి. అలాగే ఇక్కడ ఇన్నర్ షాడో అనేది పెట్టుకోవచ్చు. ఇన్నర్ అంటే మన లోపల కూడా ఇమేజ్ లోపల కూడా షాడో అయితే పడుతుంది బయటకు కాకుండా. అలాగే 3D షేప్లో అయితే పెట్టుకోవచ్చు. మనకి 3D షేప్ అనేది అయితే మనకి టెక్స్ట్కి అయితే సరిపోతుంది, దీనికైతే సరిపోదు. రొటేట్ మీద క్లిక్ చేసి రొటేట్ అయితే చేసుకోవచ్చు, ఇలా రొటేట్ కావాలో అలా వచ్చేసి. లేకపోతే మనకి ఇక్కడ ఇదైతే ఉంది చూడండి ఆప్షన్, ఇక్కడ దీంట్లో కూడా మనకు ఇదైతే రొటేట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇదైతే ఉంది చూడండి, దీన్ని అయితే ఇలా ఎన్లార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీరు అండో చేయాలంటే ఏదైనా ఒక తప్పు మిస్టేక్ అయితే చేస్తారు, మళ్ళీ దాన్ని సరి చేయడానికి అవ్వదు అని అనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా డిలీట్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది దీనిపైన యాడ్ చేసినది అనుకున్నప్పుడు, ఇక్కడ పైన ఇది ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని అండో పైన క్లిక్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్లో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనకు దీన్ని అయితే లాక్ చేయడం దాన్ని అంతేనండి. ఒక ఇమేజ్ ఒక పని వచ్చేసి లాక్ అయితే చేస్తే మనం దీన్ని ఏమీ ముట్టే అవసరం లేదు. ఇక్కడ టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి కదండి, కొన్ని టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఏ బటన్ పైన ఉంది చూడండి, ఏ బటన్ పైన క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ అయితే ఉంటుంది, దాన్ని ఎన్లార్జ్ చేసుకుని డబుల్ క్లిక్ చేయండి, లేకపోతే ఎడిట్ మీద క్లిక్ చేసి ఇలా అయితే న్యూ టెక్స్ట్ అనేది రిమూవ్ చేసి దానిపైన అయితే యాడ్ చేయండి. విలేజ్లో వర్షం అనేది అయితే నేను యాడ్ చేస్తున్నాను. విలేజ్లో వర్షం తెలుగు ఎలా టైప్ చేయాలనేది కూడా వీడియోస్ అయితే ఇచ్చేస్తాను, మీరు అక్కడ నా వీడియోస్ అయితే చూసేసి నా ఛానల్ విజిట్ చేసి అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. ఇప్పుడు విలేజ్లో వర్షం అనేసి అయితే నేను టైప్ చేస్తున్నాను. విలేజ్లో వర్షం టైప్ చేసి ఓకే అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే ఇలా అయితే మీరు ఇలా సెట్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేయండి. ఏ కలర్ ఇవ్వాలి అనేది అనుకుంటాం కదండి, హైలైట్ ఏ కలర్ బాగుంటుందో హైలైట్ ఇవ్వడానికి ఆ కలర్ అయితే ఇవ్వండి. ఇక్కడ విలేజ్లో వర్షం ఉంది చూడండి, దానికి పాయింట్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. సెకండ్ ఆప్షన్లోనే అన్నీ ఉన్నాయి టూల్స్. మనం పాయింట్స్ అంతా టూల్స్ అనేవి సెకండ్ ఆప్షన్లో ఉంటుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇమేజెస్ ఏదైతే యాడ్ చేస్తామో వాటికి సంబంధించిన టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్లోనే మీరు వాటికి మోడరేషన్ చేయాల్సింది చేసుకోవచ్చు. ఇప్పుడు పాయింట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. పాయింట్స్ అయితే మీరు పాయింట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, ఒక పాయింట్స్ని అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ అయితే ఇక్కడ ప్రివ్యూ కూడా చూపిస్తుంది మీకు. ఇక్కడైతే నేను యాడ్ చేశాను. మై పాయింట్స్లో వెళ్ళేసి మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు అండి. మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న పాయింట్స్ వచ్చేసి ఇక్కడ విలేజ్ వర్షం అనేది నేను యాడ్ అయితే చేశాను. దీనికి మించిన యాప్ అనేది లేదండి పిక్సెల్ యాప్ కన్నా, ఒక థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి. విలేజ్లో వర్షం అనేది ఇక్కడ వచ్చేసి నేనైతే ఇదైతే ఇస్తున్నాను. ఇక్కడ కలర్స్ అయితే బ్లాక్ కలర్ అయితే ఇచ్చానండి. బ్లాక్ కలర్ ఇచ్చేసి ఓకే మీద అయితే క్లిక్ చేస్తాను. మరియు స్ట్రోక్ అయితే ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్, స్ట్రోక్ మీద ఎనేబుల్ అయితే చేసుకొని ఏ కలర్ అయితే యాడ్ చేసుకోండి. నేను వైట్ కలర్ ఇచ్చేసి ఇలా అయితే ఇంత స్ట్రోక్ అయితే ఇచ్చానండి. మీకు ఎంత స్ట్రోక్ కావాలో అంత స్ట్రోక్ పెట్టుకోవచ్చు. అలాగే షాడో మీద క్లిక్ చేసి షాడో అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇన్నర్ షాడో మరియు మీరు 3D షేప్లో కూడా పెట్టుకోవచ్చు. 3D షేప్ మీద ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మనకు 3D షేప్ గ్రేడియంట్లో పెట్టుకుంటే మీకు ఇప్పుడైతే అర్థమవుతుంది. గ్రేడియంట్ ఇక్కడ అబ్లిక్ వ్యూలో పెట్టుకుంటే మనకి ఇప్పుడైతే అర్థమవుతుంది అనిపిస్తుంది మనకు ఇదైతే ఎలా ఉంటుంది అనేసి. నార్మల్గా పర్స్పెక్టివ్లో పెట్టుకొని 10 ఒక సైజ్లో పెట్టుకుంటే మీకు ఇప్పుడు నార్మల్గా అయితే ఉంటుంది ఒక 3D షేప్ అనేది. ఓకే మీద క్లిక్ చేస్తాను. అలాగే 3D షేప్ షాడో అయితే ఉంది చూడండి, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకుంటే కింద 3D లాగా ఒక లైన్ అయితే వస్తుందండి. ఇక్కడ విలేజ్లో వర్షం అనేది అయితే యాడ్ చేశాను. కింద వచ్చేసి మీరే చూడండి అని ఇంకొక టైటిల్ అయితే యాడ్ చేస్తాను. న్యూ టెక్స్ట్ అనేది ఇలా తీసుకోండి. అది తీసుకోవడం చాలా సింపుల్. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే చూడండి విలేజ్లో వర్షం అనేది, దాన్ని పక్కన మనం క్లిక్ చేస్తామంటే అది అన్సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఇలా అయితే టెక్స్ట్ అయితే వస్తుంది. ఇలా టెక్స్ట్ వచ్చిన తర్వాత దీన్ని అయితే ఎన్లార్జ్ చేసుకుని డబుల్ క్లిక్ అయితే చేస్తే ఇలా ఎడిట్ అయితే చేసుకోవచ్చు టెక్స్ట్ని. న్యూ టెక్స్ట్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరే చూడండి ఇక్కడ చూడండి మీరే చూడండి అనేసి టైప్ చేసి ఓకే అయితే ఇచ్చేసి ఇలా అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి దీనికైతే బ్లాక్ స్ట్రోక్ అయితే ఇద్దాం. లైక్ బ్లాక్లో వచ్చేసి బ్లాక్ కలర్లో స్ట్రోక్ అనేది, దాని కలర్ అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎనేబుల్ మీద క్లిక్ చేసి స్ట్రోక్ విడ్త్ అనేది మీరు ఇలా పెంచుకున్నారంటే ఇలా స్ట్రోక్ విడ్త్ అనేది చాలా సింపుల్గా అయితే ఇలా ఇదైతే చేసుకోవచ్చు. అలాగే స్ట్రోక్ కలర్ కూడా మీరు ఇలా చేంజ్ చేసుకొని మీరు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు అండి, ఏది బాగుంటుంది ఏది బాగుండదు అనేసి. ఇలా మీరే చూసుకున్నారంటే మీకే తెలుస్తుంది ఏది బాగుంటుంది ఏది బాగుండదు అనేసి. నేనైతే వైట్ బ్లాక్ అయితే ఇస్తున్నాను. బ్లాక్ ఇచ్చేసి టిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అలాగే ఎంబాస్ అనేది అయితే ఇలా వస్తుంది. ఎంబాస్ అనేది మీరు ఒక బోల్డ్లో పెట్టుకోవాలండి టెక్స్ట్, అప్పుడే మీకు తెలుస్తుంది దాని గురించి ఎంబాస్ అనేది ఎలా పనిచేస్తుంది అనేసి. అలాగే నేను షాడో అయితే ఇస్తున్నాను, వైట్ షాడో అయితే ఇస్తున్నాను, ఎందుకంటే బ్లాక్ కలర్ ఇది ఇచ్చాం కాబట్టి, స్ట్రోక్ ఇచ్చాం కాబట్టి. వైట్ షాడో ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ 3D ఇద్దామా వద్దా, 3D బాగుండదులేండి బ్లాక్ కలర్కి.
అలాగే 3D షాడో అనేది అయితే ఇచ్చుకోవచ్చు మీరు. 3D షాడో కూడా మనకైతే పెద్దగా ఉంది కాబట్టి 3D షాడో కూడా అవసరం లేదు. అలాగే రిఫ్లెక్షన్ అయితే ఉంది చూడండి, రిఫ్లెక్షన్ మీద ఇచ్చారంటే మనకు కింద కూడా రిఫ్లెక్షన్ అయితే అవుతుంది. అలాగే టెక్స్చర్ అయితే ఉంది చూడండి, ఇక్కడ టెక్స్చర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకొని దాన్ని అయితే యాడ్ చేసుకున్నారంటే మీకు టెక్స్ట్ లోపలికి వచ్చేసి ఆ ఒక ఇమేజ్ అనేది అయితే యాడ్ అవుతుందండి. నేనైతే యాడ్ అయితే చేయట్లేదు. ఇక్కడ మీరే చూడండి విలేజ్ వర్షం అనేది ఇక్కడ చూసారుగా. ఇప్పుడు ఒక thumbnail అనేది కింద దానికి ఒక టైటిల్కి సంబంధించిన ఒక ఇదైతే మనం ఇద్దాము. ఒక స్టిక్కర్ ఏదన్నా స్టిక్కర్స్ ఉన్నాయి మనం చూద్దామండి. థర్డ్ ఆప్షన్లో వెళ్ళేసి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి చూడండి, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ స్టిక్కర్స్ దానికి సంబంధించిన స్టిక్కర్స్ ఏదైనా ఉందా ఏమో అనేది చూద్దాం. ఒక రెయిన్కి సంబంధించిన స్టిక్కర్స్ అనేవి ఇక్కడ ఏవి ఇక్కడ లేవండి మనకు. దానికి సంబంధించిన స్టిక్కర్ వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి ఇదైతే దొరికింది. ఇక్కడ కాలేజ్ స్పేస్ ఉండడం వల్ల నేనైతే అది యాడ్ చేశాను అక్కడ. ఇప్పుడు దొరకలేదు కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఏ ఉంది చూడండి, టెక్స్ట్ కోసం. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది యాడ్ అయితే చేయండి. దాన్ని అయితే ఇన్లర్ చేసుకొని ప్లస్ అంటే డబల్ క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ చార్ట్ చేసేటప్పుడు ఈ యొక్క సింబల్స్ అయితే వాడతారు చూడండి, ఇవి వచ్చేసి ఎమోజెస్. దాన్ని అయితే మీరు ఇక్కడ రెయిన్ అయితే సెర్చ్ చేయండి. రెయిన్ అయితే సెర్చ్ చేసిన తర్వాత మనకు రెయిన్ అయితే ఇలా వస్తుంది. ఇలా మీరు రెయిన్కి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇలా ఆడైతే ఎమోజెస్ అయితే యాడ్ చేసి ఓకే అయితే ఇవ్వండి. లేకపోతే డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు త్వరగా కావాలి కాబట్టి నేనైతే ఇలా చెప్తున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఇమేజ్ ఇవి అయితే వచ్చాయి. మనం అనుకున్న దానికంటే చాలానే బాగుంది. ఇక్కడైతే దీనికి స్ట్రోక్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా స్ట్రోక్ వచ్చేసి యాడ్ అయితే చేసుకోవచ్చు. స్ట్రోక్ అయితే దానికి అవ్వట్లేదు ఎమోజెస్ కాబట్టి. షాడో అయితే అవుతుందండి. షాడో మీద అయితే క్లిక్ చేసి షాడో అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే అవుటర్ గ్లో అనేది ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఇదైతే వస్తుంది. మీకు ఇది అంటే స్ట్రోక్ లాగా వస్తుందండి. ఇప్పుడు మనకైతే ఇప్పుడు వచ్చింది చూడండి, చాలా బాగా అయితే ఉంది. ఇలా టోటల్గా మీరు ఒక thumbnails అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే. చూడండి ఎంత బాగా అయితే క్రియేట్ చేస్తానో. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా కావాల్సిన బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అనేది ఇలా అయితే దానికి సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో కూడా ఇదైతే చేంజ్ చేసుకొని మీరు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీని అయితే ఇచ్చాను చూడండి. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అయితే బటన్ ఉంది చూడండి, సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అనేది క్లిక్ చేశారంటే సేవ్ టు గ్యాలరీలో సేవ్ అయిపోతుందండి. ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ సేవ్ ఇచ్చేటప్పుడు కాస్ట్యూమ్ పైన క్లిక్ చేసి అల్ట్రా మీద పెట్టుకుంటే మీకు అల్ట్రా ఒక హెచ్డీలో వచ్చేసి మీకు ఇమేజ్ అయితే సేవ్ అయితే అవుతుంది. ఇలా సింపుల్గా మీరు ఒక thumbnails అయితే క్రియేట్ చేసుకోవచ్చండి మీ మొబైల్లోనే. పిక్సెల్ యాప్ అనేది చాలా ఒక అద్భుతమైన యాప్ అనేసి అయితే నేనైతే చెప్తున్నాను. గైస్ చూసారుగా ఇలాంటి ఒక అద్భుతమైన వీడియో అనేది. ఈ యొక్క అద్భుతమైన వీడియో చూసి మీరు ఈ యొక్క thumbnail అనేది ఎంత సింపుల్ గా క్రియేట్ చేసుకోవాలనేది చూసేసరిగా గట్టిగా అయితే ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మనము తీసుకురావడం అయితే జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.